మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాగ్పూర్ నుంచి ఉదయం 10:15 కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కు చేరుకోనున్న నితిన్ గడ్కరీ 10:30 కాగజ్ నగర్ లో పలు జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ శివార్లోని కన్హా శాంతి భవన్ వనాన్ని సందర్శిస్తారు. సాయంత్రం BHEL అంబర్పేట్ ఫ్లైఓవర్లను ప్రారంభిస్తారు. అక్కడే మరికొన్ని ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందిస్తారు. ఆర్కే మీనాక్షి, ఇవాళ కేంద్ర మంత్రి రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, రహదారుల నిర్మాణంపై ఆయన ఏవైతే నిర్మించారో వాటిని ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ముందుగా ఆసిఫాబాద్ జిల్లాలోని వాకిడే ఏదైతే ఉందో రహదారి 363 రహదారిపై రహదారి నిర్మించారు. ఆ రహదారికి శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి ఆయన హైదరాబాద్ నగర చివరిలోని కన్హా శాంతివనానికి సందర్శిస్తారు. అనంతరం సాయంత్రం BHELలో నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభిస్తారు. అదేవిధంగా అంబర్పేట సాయంత్రం 5:30 అంబర్పేట ఫ్లైఓవర్ ఏదైతే ఉందో అంబర్పేట చే నంబర్ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభ నుంచి రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి ఏదైతే చేస్తుందో రహదారుల నిర్మాణం కానీ అభివృద్ధి కార్యక్రమాలని ఆయన అక్కడి నుంచి వివరించనున్నారు. అదేవిధంగా అక్కడితో అదే సభ వేదిక నుంచి పలు ఏవైతే రాష్ట్రంలో రాబోయే రోజుల్లో నిర్మించిన రహదారులను కొన్నిటిని శంకుస్థాపన చేయనున్నారు. మరికొన్నిటి వాటికి అక్కడి నుంచి వర్చువల్గా ప్రారంభం చేయనున్నారు. అయితే ఇవన్నీ కార్యక్రమాలు ముగించుకొని ఇవాళ సాయంత్రం 7 గంటలకు తిరిగి ఆయన ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాగ్పూర్ నుంచి ఉదయం 10:15 కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ కు చేరుకోనున్నారు నితిన్ గడ్కరీ. 10:30 కాగజ్ నగర్ లో పలు జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ శివార్లోని కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు. సాయంత్రం BHEL అంబర్పేట్ ఫ్లైఓవర్లను ప్రారంభిస్తారు. అక్కడే మరికొన్ని ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి బహిరంగ సభలో పాల్గొంటారు.